హాయ్ అండి అందరికీ. ఈరోజు చికెన్ చేద్దామని స్టార్ట్ చేశాను. నేను ఎలా చేస్తానో చూపిద్దామని వీడియో తీస్తున్నానండి. చికెను, కారం, పసుపు, ఉప్పు, గరం మసాలా, ఉల్లిపాయ టమాటా కచ్చపచ్చ చేసుకున్నానండి. ఒక పచ్చిమిర్చి వేసి, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆయిల్. స్టవ్ వెలిగించుకొని ఒక చేత్తో పట్టుకుంటున్నాను కదండి, ఇది ఫోన్ కొంచెం అటు ఇటు అవుతుంది, ఏమనుకోబాకండి. ఇంత మోతాదులో కొంచెం ఇంత ఆయిల్ వేసుకోండి. ఫోన్ పెట్టుకునే స్టాండ్ అదేందో అంటారు కదండి, అది తెచ్చుకోవాలి. ఇట్లా పట్టుకొని చేయడానికి వీలు కావట్లేదండి, కట్ చేసుకోవడానికి కానీ. ఫస్ట్ ఇది వేసేసుకోండి, టమాటా ఉల్లిపాయ కట్ చేసుకున్నది. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. ఒక నిమిషం మగ్గిన తర్వాత వేస్తున్నాను. దీంట్లో చికెన్ వేసుకుంటున్నానండి. ఫ్రిడ్జ్లో నుంచి తీసానండి, కొంచెం ఫ్రిడ్జ్లో వేసుకుని కొంచెం గంట అవుతుంది. వాష్ చేసి ఫ్రిడ్జ్లో వేసానండి. ఇప్పుడు దీంట్లో కొంచెం గరం మసాలా, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కారం, కొంచెం ఉప్పు, కొంచెం కరివేపాకు వేసి కొంచెం మీడియంలో పెట్టి కొంచెంసేపు మగ్గనివ్వండి, బాగా కలిపెట్టండి. కొంచెం పసుపు, ఆర్గానిక్ పసుపు అండి, అంతే పచ్చగా ఉండదు, అదొక కలర్లో ఉంటుంది, కొంచెం రెడ్గా. బాగా కలిపానండి. ఇట్లా మీడియంలో పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉడకనివ్వండి. ఇంత మాత్రం ఇట్లా ఉడికిన తర్వాత ఒక 5 నిమిషాలు బాగా కలుపుకొని ఇంత మాత్రం వాటర్ వేసుకోండి. నేను దోశలోకి చేస్తున్నానండి ఉదయాన్నే. కొంచెం దోశలో తినడానికి గుజ్జు ఉండాలని చేస్తాను.
అయిపోయిందండి కూర. ఇది ఇట్లా వచ్చింది చక్కగా దగ్గరగా. దోశలో తినటానికి బాగుంటుందండి. ఆవిరి వస్తుందండి ఫోన్కి, కెమెరా. దీంట్లో కొత్తిమీర పుదీనా వేయాలండి. ఇంట్లో లేక వేయలేదు. అయిపోయిందండి, ఆపేస్తున్నాను. ఈ దోశలో బాగుంటుంది. పక్కన దోశలు పోస్తున్నాను. ఇంతేనండి దోశ చికెన్ బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ భారతి. థ్యాంక్ యూ అండి.